అడుగు 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 సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏంటి? గప్పున పెడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పడతాడవే. ఏడ్రా వీడు? అది ఇటే వచ్చినాడు కదా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకండి వాడిని, ఎత్తకండి. అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదరాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను అన్నా. లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాటలు అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నాకు కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్ నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్యబాబా ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది.